హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సింపుల్ వేలో పీతల ఎగురు ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా పీతలు క్లీన్ చేసుకుని పసుపు ఉప్పు వేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకుని, అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని, స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరో 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుని అందులో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పీతలను కూడా అందులో వేసేసుకుని బాగా కలుపుకుని మరో 2 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకున్న తర్వాత అందులో కారం, గరం మసాలా, చింతపండు పులుపు కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుంటే పీతల ఎగురు అనేది రెడీ అయిపోతుంది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.